చూపించండి. అంటే సైజు ఎన్నికలతో తెలంగాణలోని గ్రామాల్లో కోలాహలంగా నెలకొంది. ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ. ఓటు ఎవరికి అంటూ మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 దశల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 545 గ్రామ మండల మీ గ్రామస్తులు అందరూ ఐకమత్యంగా ఉండి చేసుకోవడం అనేది అట్లాంటి ఏమి కూడా లేకుండా పూర్తి స్థాయిలో ఎలక్షన్ నిబంధనలకు ఐటీవీ దగ్గర ఉన్నాం కదా సార్, 10 మంది కూర్చున్నాం సార్, ఇప్పటిదాకా పని చేసిన సార్, దావా చేసుకుంటాం అందరూ కూడా మీరు అర్థం చేసుకుని పూర్తి స్థాయిలో కోఆపరేషన్ నిలబడ్డ వాళ్ళు ఉండడము అనవసరమైన అనుమానాలకి అది ముఖ్యంగా మన అందరికీ కూడా తెలుసు. నాకు తెలిసి మన ఆడపడుచులకు వీళ్ళు పెద్దవాళ్ళకైతే ఇక చాలా బాగా తెలిసి ఉంటుంది. మనం అనుకుంటాం సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణలోని గ్రామాల్లో కోలాహలం నెలకొంది. ఏ ఇద్దరు కలిసినా ఒకటే చర్చ. ఓటు ఎవరికి అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3 దశల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు 1,13,534 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 3 విడతల వారీగా పోలింగ్లు జరగనుంది. ఈ నెల 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుండగా ఓటింగ్ పూర్తయిన అనంతరం అదే రోజు లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. అనంతరం ఫలితాల ప్రకటన ఉంటుంది. పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల అంటే గత నెల 25వ తేదీన షెడ్యూల్ రిలీజ్ చేసింది. మొత్తం 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే 3 విడతల్లోనూ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల సుదీర్ఘ సమయం తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అటు రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమైందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ 11, 14, 17 ఈ 3 తేదీల్లో 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. అదే రోజు ఏ రోజు ఫస్ట్ మొదటి విడత జరిగిన రోజు ఆ రోజు మధ్యాహ్నం నుంచి మొదటి విడత ఫలితాలు, 2వ విడత, 3వ విడత ఫలితాలు కూడా అదే విధంగా అదే రోజు ఫలితాలు వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 3 విడతలకు సంబంధించి అనేక చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. కొన్ని చోట్ల ఏకగ్రీవాలకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యంగా వేలంపాట నిర్వహిస్తే ఆ వేలంపాట ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లిన సందర్భంలో ఎన్నికల సంఘం వారికి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి మనకు కనపడింది. మొత్తంగా చూస్తే మనకి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 11వ తేదీన తొలి విడత పోలింగ్, 14వ తేదీన 2వ విడత, 17వ తేదీన 3వ విడత, 3 విడతల్లో పోలింగ్ జరగబోతోంది. దాదాపు 12,000కు పైగా గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ 12,000 గ్రామ పంచాయతీల్లోనూ ఏకగ్రీవమైన పంచాయతీలు మినహాయించి ఏకగ్రీవం కాని పంచాయతీల్లో పోలింగ్ జరగబోతోంది. పోలింగ్ లో అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు కాబట్టి రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే ఏకగ్రీవమైన పంచాయతీల్లో అత్యధికంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవం అవుతున్నాయి. అదేవిధంగా మరికొన్ని చోట్ల పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులందరూ కూర్చొని అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులను, ఉప సర్పంచ్ క్యాండిడేట్లతో పాటు వార్డు మెంబర్లను ఏకగ్రీవం చేసుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో
గుర్తులుండవు, రాజకీయ పార్టీలకు సంబంధించిన గుర్తులుండవు, కేవలం ఇండిపెండెంట్ గుర్తులు కేటాయిస్తారు. కాబట్టి రాజకీయ పార్టీల ప్రమేయం ఉంటుంది. రాజకీయ పార్టీల నుంచే అభ్యర్థులు పోటీ చేస్తూ ఉంటారు. కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కొన్ని చోట్ల రాజకీయ సైద్ధాంతిక విభేదాలకు వ్యతిరేకంగా కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు, బీజేపీ పార్టీలు కలిసి కొన్ని చోట్ల అభ్యర్థులు నిలబెట్టాయి. కొన్ని చోట్ల కమ్యూనిస్టులు, అదేవిధంగా కాంగ్రెస్, కొన్ని చోట్ల కమ్యూనిస్టులు, బీఆర్ఎస్, ఇట్లా ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ రాజకీయ పార్టీలు కూడా ఏ గ్రామానికి ఆ గ్రామంలో పొత్తులు కుదుర్చుకుని ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. మొదటి 2 విడతలకు సంబంధించి నామినేషన్ల విత్డ్రా, ఏకగ్రీవాల అంశం కూడా పూర్తయింది. కాబట్టి ఇక 3వ విడతకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ఇక ఏకగ్రీవాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏకగ్రీవాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత 3 విడతల్లో ఎన్ని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి, ఏ రాజకీయ పార్టీకి అత్యధిక గ్రామ పంచాయతీ స్థానాలు ఏ రాజకీయ పార్టీలో ఖాతాలో చేరతాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవుతూ వస్తుంటాయి. ఇప్పుడు కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అత్యధిక పంచాయతీ స్థానాలను గెలుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఏకగ్రీవమైన పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందని రాష్ట్ర అధికార పార్టీ ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, బహిరంగంగా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కొన్ని చోట్ల పొత్తులతో, కొన్ని చోట్ల ఒంటరిగా పోటీ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇక బీజేపీ తమకు బలమున్న చోట పోటీ చేస్తోంది. అదేవిధంగా కమ్యూనిస్టులు సైతం తమకు బలమున్న స్థానాల్లో సొంతంగా పోటీ చేయడం, ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలకు మద్దతిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఇక 4 రోజుల్లో మొదటి విడత డిసెంబర్ 11వ తేదీన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. అదే రోజు మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ పూర్తవుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇక 14, 17 తేదీల్లో 2, 3 విడతలు జరగబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.